హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దీనికి కావాల్సిన మెటీరియల్ 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, రింగ్ బీడ్స్, రౌండ్ బిగ్ సైజ్ మెటల్ బీడ్స్ అండ్ స్మాల్ సైజ్ బీడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, జరీ థ్రెడ్ అండ్ సీజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. యాజ్ యూజువల్గా 6 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, 6 వరుసల దారం తీసుకోవాలి. ఏ డిజైన్కైనా 6 వరుసల దారం కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఫస్ట్ శారీకి నాట్ వేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ముడి కూడా వేసుకోవచ్చు. అవసరమైతే ఇంకో సింగిల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. ఫోర్ చైన్స్. శారీకి ఎక్కడ వరకు థ్రెడ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి లాక్ వేసుకోవాలి, అంటే సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్, లాక్, 4 చైన్స్, లాక్, 4 చైన్స్ 3 టైమ్స్ వేసుకున్నాక ఒక రింగ్ బీడ్ తీసుకోవాలి. రింగ్ బీడ్లో మనం బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాం కదా, దాన్ని సెంటర్లో ఇన్సర్ట్ చేసి రెండింటిని కలిపి నీడిల్కి ఎక్కించుకోవాలి. బీడికి లాక్ వేసుకొని నీడిల్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్, లాక్, 4 చైన్స్, లాక్, 4 చైన్స్, లాక్, 4 చైన్స్, లాక్, 4 చైన్స్, లాక్. ఇలా 4 చైన్స్ 5 టైమ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ రింగ్ బీడ్. బీడ్కి లాక్, నెక్స్ట్ శారీకి లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్, లాక్, 4 చైన్స్, ఇలా శారీ చివరి దాకా రింగ్ బీడ్, తర్వాత 4 చైన్స్ 5 టైమ్స్, రింగ్ బీడ్, 4 చైన్స్ 5 టైమ్స్.
రింగ్ బీట్ 4 చైన్స్ 5 టైమ్స్. ఇలా రిపీట్గా శారీ చివరి దాకా కూడా బేస్ లైన్ ఇలాగే వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు చాలా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇలా శారీ చివరి వరకు కూడా బేస్ లైన్ అంతా ఇలా వేసుకొని అండ్ ఎడ్జ్ కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్. ఓకే, సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాము. శారీకి ఇంతకుముందు లాక్ వేసాం కదా, అక్కడే లాక్ వేసుకోవాలి, సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ పక్కన చైన్ ఉంది కదా, ఆ చైన్కి సింగిల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇక్కడే ఈ పక్కన చైన్లో డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 డబుల్ క్రోషా, 2 డబుల్ క్రోషా, 3 4 డబుల్ క్రోషా వేసుకున్నాక బిగ్ సైజు మెటల్ బీడ్ తీసుకున్నాం కదా, సారీ స్మాల్ సైజు రౌండ్ బీడ్ తీసుకోవాలి. స్మాల్ సైజు రౌండ్ బీడ్. నెక్స్ట్ మళ్ళీ డబుల్ క్రోషా. 1 2 3 4 డబుల్ క్రోషాస్ వేసుకున్నాక బీడ్కి ముందర 4 డబుల్ క్రోషాస్, సారీ యా, బీడ్ తర్వాత 4 డబుల్ క్రోషా. నెక్స్ట్ చైన్లో లాక్. వేసాక మళ్ళీ ఈ రింగ్ బీడ్ చుట్టూ కూడా హాఫ్ రింగ్ డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 ఇలా డబుల్ క్రోషా అంటే రింగ్ నీడిల్కి ఒకసారి థ్రెడ్ తిప్పుకొని ఇక్కడ 3 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ ఒకసారి, మళ్ళీ ఇలా వేసినట్టయితే 2 లూప్స్ ఫామ్ అవుతాయి. 2 లూప్స్ ఒకసారి. ఇది డబుల్ క్రోషా అంటారు. ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే డబుల్ క్రోషా ఎలా వేసుకోవాలి, సింగిల్ క్రోషా ఎలా వేసుకోవాలి, చైన్ ఎలా వేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, అవి వస్తాయి. సిక్స్ డబుల్ క్రోషాస్ తర్వాత స్మాల్ బీడ్ తీసుకోవాలి. డబుల్ క్రోషా, 1 2 3 4 5
6 బీడ్కి ముందర 6 డబుల్ క్రోషాస్ బీడ్, తర్వాత 6 డబుల్ క్రోషా అండ్ నెక్స్ట్ చైన్లో లాక్. నెక్స్ట్ చైన్లో లాక్ వేసుకున్నాక అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషా వేసుకోవాలి. 4 డబుల్ క్రోషా వేసుకొని స్మాల్ బీడ్ ఎక్కించుకొని నెక్స్ట్ 4 డబుల్ క్రోషా వేసుకోవాలి. ఫోర్ చైన్స్ వేసుకున్నాక నెక్స్ట్ చైన్లో లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ రింగ్ బీడ్, హాఫ్ రింగ్ బీడ్ చుట్టూ కూడా డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. 12 డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇలా శారీ అంతా కూడా రిపీట్ అవుతుంది.
ఇప్పుడు కుచ్చు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికి 100 వరుసలు దారం తీసుకొని జరీ థ్రెడ్ తీసుకొని 4 వరుసలు హెమ్మింగ్ నీడిల్కి ఎక్కించుకోవాలి. ఇక్కడ 3 సింగిల్ క్రోషా వేసుకున్నాం కదా స్టార్టింగ్. మనము సెంటర్లో కూడా 3 సింగిల్ క్రోషాస్ వేసుకున్నాం కదా, అక్కడ కుచ్చు కట్టుకోవాలి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.